ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రియమైన దేవుని వాళ్ళారా, లంచ్ తర్వాత తిరిగి వచ్చాం మనం. అంశం తిరిగి వచ్చిన, నన్ను చూసి అలా ఫిక్స్ అవ్వకండి, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన, అమ్మో మైక్ సూపర్, తిరిగి వచ్చిన అపవిత్రాత్మను పట్టివ్వడానికే నేను తిరిగి వచ్చాను. ఓకే, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. రాజేష్, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మంచి మాటలు కుమారుడు ప్రవీణ్ ద్వారా మేము విన్నాం. మరిన్ని మాటలు వినుటకు మమ్మల్ని మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలు ఏ మాటల కొరకైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ పరిపూర్ణంగా అర్థం చేసుకున్నట్టుకు మంచి మనసును అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, తిరిగి వచ్చిన అపవిత్రాత్మ, ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి బైబిల్లోని ఒక మంచి లేఖన భాగం కారణం. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో ఉపమానాలు చెప్పాడు, తెలుసు మనకు. ఈ మధ్యకాలంలో నేను యేసుప్రభు వారు మాట్లాడిన ఉపమానాలన్నిటినీ వివరిస్తున్నాను ఆయా ప్రాంతాల్లో. దానికి ముఖ్యమైన టైటిల్గా ఉపమానాలలోని ఉపదేశాలు అనేది మెయిన్ టైటిల్. అలా ఆయన మాట్లాడిన ప్రతి ఉపమానాన్ని వివరిస్తూ అందులో ఉండే ఉపదేశాన్ని తెలియజేస్తూ ఇప్పటి వరకు సుమారు 16 ఉపమానాలని వివరించాను. ఈ 16 ఉపమానాలలో ఇది 12వది, తిరిగి వచ్చిన అపవిత్రాత్మ. భవిష్యత్తులో మీరు ఈ వాక్యాలన్నీ ఏదో ఒక విధంగా టీవీల రూపంలోనో వీడియో లేదా ఆడియో రూపంలో మీరు లభ్యంగా ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. ఆ ఉపమానాలలోని ఉపదేశాలు, యేసుప్రభు వారు మాట్లాడిన ద పారబుల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్, మెయిన్ టైటిల్గా ఉపమానాలలోని ఉపదేశాలని ఒకవేళ మీరు నోట్స్ రాసుకుంటుంటే పెట్టుకొని అందులో 13వ భాగం తిరిగి వచ్చిన అపవిత్రాత్మ అని పెట్టుకొని ఈ మాటలు వినండి. ఈ వాక్యం బైబిల్లో ఎక్కడుందో చూద్దాం ఆలస్యం చేయకుండా. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుండి 45వ వచనం వరకున్న భాగాన్ని ముందుగా చదువుకుందాం. నేను చదువుతాను. 43 నుండి 45. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును.
అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. ఇది మత్తయి సువార్తలో మన కంటికి కనబడుతున్న సందర్భం. ఇదే విషయాన్ని లూకా గారు కూడా రాశారు తన సువార్తలో. ఒకసారి అక్కడ కూడా చూద్దాం, అవసరం కనుక అది చూపిస్తున్నాను. అక్కడ కూడా వెళ్దాం ఒకసారి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనం వరకు ఇదే వాక్య భాగం అక్కడ ఉంటుంది. అది కూడా చదువుదాం ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయం 24 నుండి 26. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలు వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ఇప్పుడు ప్రశ్న, ఈ ఉపమానాన్ని ఎత్తుకున్నది యేసుప్రభు వారు, ఈ ఉపమానాన్ని చెబుతున్నది యేసుప్రభు వారు. అయితే ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు చెప్పాడు ఉపమానం? చెప్పవలసిన అవసరం ఏంటి? ఒక విషయం అయితే పక్కా గ్యారంటీ, యేసుప్రభు వారు అనవసరంగా ఏది మాట్లాడరు. ఆయన నోట వ్యర్థమైన ఏ మాట కూడా ఎప్పుడు రాదు. వ్యర్థమైన ప్రతి మాటకు మనిషి లెక్క చెప్పాలని హెచ్చరించిందే యేసుప్రభు వారు అయినప్పుడు ఆయన నోటి నుండి ఎప్పుడు వ్యర్థమైన మాటలు రావు. ఆయన ఏదైనా నోరు తెరిచి ఒక మాట మాట్లాడారంటే దాని వెనుకల చాలా పెద్ద కారణమే ఉండాలి. అది కూడా ఏదైనా ఉపమానం తీసుకున్నాడంటే దాని వెనుకల ఇంకా పెద్ద కారణం ఉండాలి. ఏ కారణం లేకుండా ఆయన ఏ విషయాన్ని కూడా మాట్లాడడు అనేది సత్యమైతే, ఈ అపవిత్రాత్మ గురించి ఎందుకు ఆయన మాట్లాడారు? అదొక ఉపమానం. ద ప్యారబుల్ ఆఫ్ ది ఈవిల్ స్పిరిట్. అపవిత్రాత్మను ఈవిల్ స్పిరిట్ అని అంటాం మనం. ఎందుకు ఈ ఉపమానం తీసుకున్నాడు ఆయన? ఆ ప్రశ్నతో ఎప్పుడు బైబిల్ చదవాలి, ఆ ప్రశ్నతో ఎప్పుడు మనం బైబిల్ ఆలోచించాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి పదజాలాన్ని ఆయన ఉపయోగించాడు, ఇలాంటివన్నీ మనం స్టడీ చేయకపోతే బైబిల్ అర్థం కాదు. అందువలన మన సొంత నిర్ణయాలు లేదా మన సొంత ఆలోచనలకు తావివ్వక పలాందై ఉంటుందేమో అనే గెస్సింగ్స్ కాదు, కానీ మన ఊహలకు చోటు ఇవ్వకుండా ప్రతిదీ కూడా వాక్యానుసారంగా సందర్భానుసారంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అపవిత్రాత్మ గురించి, ఇది ఏ అపవిత్రాత్మ అని ఆలోచిస్తే ఇప్పటి వరకు చదివిన భాగంలో ఇది తిరిగి వచ్చిన అపవిత్రాత్మ, ఒక మనిషిని వదిలి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది. అంతేనా కదా చెప్పండి? ఈ ఉపమానంలో అపవిత్రాత్మ వెళ్ళి మళ్ళీ వచ్చిందా లేదా? అందుకే దీని పేరు తిరిగి వచ్చిన అపవిత్రాత్మ. ఎందుకు చెప్పాడు ఆయన? ఎందుకు చెప్పాడో తెలియాలంటే మత్తయి సువార్తలో ఇది ఉంది, లూకా సువార్తలో కూడా ఇది ఉంది. కానీ ఈ రెండింటిలో ఉన్న ఒక తేడా ఏంటంటే, మత్తయి సువార్తలో ఒక సెంటెన్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ ఉపమానం బాగా జాగ్రత్తగా పఠిస్తే లూకా సువార్తలో లూకా గారు మెన్షన్ చెయ్యనిది, ఆయన ప్రస్తావించనిది మత్తయి గారు రాశారు. ఆ ఒక్క సెంటెన్సే చివరి వాక్యం. మత్తయి సువార్తలో ఈ ఉపమానాన్ని ముగిస్తూ మత్తయి గారు ఒక చివరి మాటను మాట్లాడారు, అది లూకా గారు మాట్లాడలేదు. లూకా గారు దాన్ని ఎలా ముగించాడో ఒకసారి చదువుతున్నాను. 26వ వచనం. ముందుగా లూకా సువార్త 11లో 26వ వచనం చూద్దాం. ఆ అపవిత్రాత్మ వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 ఆ అపవిత్రాత్మలు వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. అక్కడతో ఫుల్ స్టాప్ ఉంది. అది లూకా సువార్తలో. కానీ మత్తయికి వచ్చేసరికి మీరు గమనిస్తే చివరి వచనం 12వ అధ్యాయం 45వ వచనం, ఈ ఉపమానంలోని చివరి వచనం 45. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అని చెప్పి మరొక వాక్యాన్ని అక్కడ తగిలించాడు. చూడండి అదేంటో జాగ్రత్తగా చూద్దాం. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననెను అన్న మాట ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. ఈ ఉపమానం అర్థం కావాలంటే ఆ చివరి వాక్యమే మనకి ఇప్పుడు భయంకరమైన క్లూ. అది ఇప్పుడు దాన్ని పట్టుకొని లాగితేనే డొంకంతా కదులుతుంది కదా. ఇప్పుడు ఏ తీగ పట్టుకోవాలి? ఇక్కడ ఈ చివరి తీగ పట్టుకోవాలి. ఈ తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది. చూడండి ఇప్పుడు ఆ సెంటెన్సే కనుక అక్కడ లేకపోతే ఆ ఉపమానం మనకు అంత ఈజీగా అర్థం కాదు. ఏ సెంటెన్స్ చివరిది? అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. 43వ వచనంలో ఈ ఉపమానం ప్రారంభమైంది, 45వ వచనంలో ఈ ఉపమానము ఎండ్ అయింది.
ముగించబడింది. కానీ ముగిస్తూ ఈ మాట అనేసి క్లోజ్ చేశాడు. ఇక్కడ మనకు దొరుకుతున్న ఒక అద్భుతమైన క్లూ ఏంటంటే, ఈ ఉపమానం యేసుప్రభు వారు చెప్పడంలో గల ముఖ్య ఉద్దేశం ఆయన మనసులో ఎవరో ఉన్నారన్నమాట. ఎవరు అని ఆలోచిస్తే ఆ తరము వారు ఆయనకు మనసులో ఉన్నారు. ఆ తరము వారు ఎలా కనపడుతున్నారు తన కంటికి? దుష్టులుగా కనపడుతున్నారు. అందుకనే ఆ తరము వారిని ఏమని పిలిచాడు? దుష్టతరము వారు. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును, అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అన్నాడు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరైనా సీరియస్గా మాట్లాడుతుంటే మనకి ఇమీడియట్గా మొదలయ్యే ప్రశ్న, ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నాడు ఈయన? ఎందుకు ఆయన అలా వస్తున్నాడు? బయట చూడండి, ఎవరో కేకలేస్తున్నారు అని నేను అన్నాను అనుకోండి, ఎందుకు కేకలేస్తున్నారు అని మీరు వెళ్తారు. అవునా? ఎందుకు? ఆవిడ ఎందుకు అలా నవ్వుతోంది? ఆయన ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? ఈ క్రోడ్కి ఏమొచ్చింది ఇలా ఏడుస్తున్నాడు? ప్రతిదానికి ఎందుకు 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 అనే ప్రశ్న వేస్తాంగా. వేస్తే కానీ అవతలోడు ఎందుకు కోపంగా ఉన్నాడో తెలియదు, వేస్తే కానీ ఆవిడెందుకు నవ్వుతుందో తెలియదు, వేస్తే కానీ వీడెందుకు ఏడుస్తున్నాడో తెలియదు. అదే ప్రశ్న వేయకపోతే యేసు ప్రభు ఈ ఉపమానం ఎందుకు చెబుతున్నాడో అర్థం కాదు. అందుకే ఆ ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ వేద్దాం. ఎందుకు ప్రభువా ఈ ఉపమానాన్ని ఎత్తుకున్నావు? ముగిస్తూ ఈ దుష్టతరం వారని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళు ఏం చేశారు ఇంతకు? మీ దృష్టిలో వాళ్ళు ఏం తప్పు చేశారు? మిమ్మల్ని ఏదైనా బాధ కలిగించారా? ఆయనకు బాధ కలిగినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు. దుష్టతరం వారని అంత ఘాటుగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? యేసుప్రభుని అడుగుదాం ఈరోజు మనందరం. ఈ ఉపమానం అర్థం కావడానికి ఆయన అడగాల్సిన ప్రశ్న ఎందుకు అడుగుతున్నామంటే ఆయన అన్నాడు కనుక ఆ మాట. ఏమంటున్నాడు ఆయన? ఈ దుష్టతరము వారని వేలెత్తి చూపుతున్నాడు వారి మీద. వాళ్ళు ఏం చేశారు? మిమ్మల్ని బాధ కలిగించారా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఎందుకు మీరు అంత ఘాటుగా మాట్లాడుతున్నారు అని అడిగితే ఆ సందర్భమే మనకు జవాబు చెబుతుంది. 43వ వచనం నుండి 45వ వచనం వరకు ఉన్న ఈ ఉపమానం మనకు అర్థం కావాలంటే అదే అధ్యాయము 22వ వచనంలో నుంచి జరిగిన సంఘటన మనకు ముందుగా అర్థం కావాలి. బైబిల్ అలా చదవాలి, సందర్భం అర్థం కావాలి. 43 నుంచి 45 వరకు చదివి ఈ ఉపమానంలో యేసు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మనం బైబిల్ మూసేసి మనం నోరు తెరిచామనుకోండి ఏదైనా చెప్పొచ్చు. అప్పుడు ఏదైనా మాట్లాడేయచ్చు. అప్పుడు బండి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు. రైలు బండి ఎప్పుడు ఎక్కడ ఉండాలి? పట్టాల మీదే ఉండాలి. పట్టాలు తప్పితే ప్రమాదం. మరునాడు వస్తుంది ఈనాడులో ఏమని? పట్టాలు తప్పిన రైలు, 3 మృతి అంటాడు. వాక్యం చెప్పేటప్పుడు మనం పట్టాల మీదే ఉండాలంటే బైబిల్పై పట్టుగలిగి మనం చదవాలి. సందర్భం చదువుకుంటున్న పిల్లలు ఎక్కువగా కనపడుతున్నారు. మీకు తెలుగులో సందర్భ వాక్యాలను ఉంటాయి కదా, ఉంటాయి ఉన్నవా? ఒక పద్యం ఇస్తాడు లేదా ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. గద్య భాగంలో నుంచో పద్య భాగం నుంచో. సెల్ ఫోన్స్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఆ సందర్భాన్ని నిన్ను వివరించమంటే నువ్వు పరిచయం అంటావు, తర్వాత సందర్భం అంటావు, తర్వాత భావం అంటావు. ఇంగ్లీష్లో యానోటేషన్స్ అని ఉంటాయి. ఇంట్రడక్షన్ అనాలి, కాంటెక్స్ట్ అనాలి, ఎక్స్ప్లెనేషన్ అనాలి. ఇవన్నీ రాస్తేనే నీకు లెసన్ అర్థమైనట్టు. అలాగే ఈ ఉపమానం మనకు అర్థం కావాలంటే ఈ సందర్భం అర్థం చేసుకుందాం జాగ్రత్తగా. 22వ వచనం నుండి ఏం జరిగిందో పఠిద్దాం. ఓపిక ఉందా అందరికీ? నిజంగా ఉందా? మరి ఎక్కువ వచనాలు ఉంటాయి చదవాలి. మరి ఎలా అయినా పర్లేదా? నా కోసమా? నా కోసమా? నా కోసమైతే నేను చదువుకుంటాను, మీరు చదవకండి. మన కోసం అర్థం చేసుకోవాలి. 22వ వచనం నుంచి చూద్దాం ఏం జరిగిందో. అప్పుడు దయ్యం పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు యేసుప్రభు యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. అక్కడ ఏ ప్రాబ్లం లేదు, వర్క్ అయిపోయింది. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకునిచుండిరి. ఆశ్చర్యపోతున్నారు. విస్మయం నొందిరి అంటే ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ వరకు కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎన్నో వచనం అయిపోయింది? ఇప్పుడు 23వ వచనం అయిపోయింది. 22లో ప్రాబ్లం లేదు, 23లో ప్రాబ్లం లేదు.
24 నుంచి మొదలవుతుంది ప్రాబ్లం. చూద్దాం. ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుంటే పరిసయ్యుల మాట విని, వీడు ఎవరు యేసుప్రభు. యేసుప్రభుని ఏమని పిలుస్తున్నారు వాళ్ళు? వీడు. ఎంత ధైర్యం ఈ మాట అనాలంటే వాళ్ళకి, ఎంత ధైర్యం ఉండాలి. వీడు. ఆ మాట విన్నప్పుడు యేసుప్రభుకి ఎలాంటి ఫీలింగ్ కలగాలి? మిమ్మల్ని ఎవరైనా సడన్గా వచ్చి ఏరా అంటేనే మనకు చాలా చిర్రెత్తిపోతుంది. మర్యాద, నేను 2 సార్లు అంటాను ఏరా అని, జాగ్రత్త అని అంటాం మళ్ళీ. అంతేనా? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. వీళ్ళు ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. వీడు అనడం ఒక తప్పు అయితే, యేసుప్రభువును పట్టుకొని వీడు అనడం ఒక తప్పు అయితే, పెద్ద మాట అయితే, దయ్యములకు అధిపతి అయిన బయల్జుబులు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనడం మరో ఘోరమైన మాట, భయంకరమైన మాట. అది 2 తప్పులు. అమర్యాదగా ఆయనను మాట్లాడడం, సంబోధించడం ఒక తప్పు అయితే, ఆయన దయ్యాన్ని వదలగొట్టి ఒక మూగవాడిని, ఒక గుడ్డివాడైన అతనిని స్వస్థపరిస్తే ప్రజలందరూ విస్మయం ఉంది, ఆశ్చర్యపోతుంటే, వీళ్ళకు చేతగాని పనిని ఆయన చేస్తే, దయ్యాలకు అధిపతి అయిన బయల్జుబులు వలననే ఈయన కార్యం చేశాడు కానీ మరొకని వలన కాదని బురద చల్లడం ఎంత దుర్మార్గం. మీరు ఒకసారి ఆలోచించండి. చేతగాని వాళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడతారు ఎప్పుడు. నీకా చేత కాదు, చేసేవాడిని చేయనివ్వవు. ఒక చిన్న హిస్టరీ చెప్తాను మీకు. పాత నిబంధనలో సొలొమోను గారు దేవాలయాన్ని కట్టాడు కదా. ఇందాక నేను ఉదయం చెప్పాను, క్రీస్తుపూర్వం 586లో దాని మీద దాడి జరిగి యెరూషలేం దేవాలయాన్ని కూల్చేస్తారు బబులోనీయులు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి దేవుడు కోరేషు అనేటువంటి పారసీకపు రాజుని పురికొల్పి, నా ప్రజలు నీ దగ్గర దాసులుగా ఉన్నారు, వెళ్ళి పంపించే వాళ్ళని, వాళ్ళు వెళ్ళి మందిరాన్ని కట్టాలి నాకని అని అన్యుడైన కోరేషుకు ఆజ్ఞాపిస్తే, దేవుని మాటను విని చెరలో ఉన్న యూదులను వెళ్ళి యెరూషలేంలో మందిరాన్ని కట్టుకోండి అని పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు జెరుబ్బాబెలు అనేటువంటి ఒక అధిపతి, ఒక అధికారి, గవర్నర్గా నియమితుడై, యూదావాడే, ఆయన నాయకత్వంలో మొదటి బృందం యూదులు చెరలో నుండి యెరూషలేంకి వెళ్తారు మందిరాన్ని కట్టడానికి. ఎన్నో ఆటుపోట్ల మధ్య ఆ మందిరాన్ని, 2వ మందిరం అంటాం దాన్ని, సొలొమోను గారు కట్టిన తర్వాత తిరిగి కట్టబడుతున్న 2వ మందిరం అది, అదే స్థలంలో. ఆ మందిరాన్ని నిర్మించడం మొదలు పెడితే మొదట బయట వాళ్ళ నుంచి సమస్యలు వస్తాయి, ఎలాగో దాన్ని అధిగమిస్తారు. అదంతా చరిత్ర, ఇప్పుడు వద్దు, అదంతా సబ్జెక్ట్ ఇప్పుడు వద్దు. తర్వాత ఆ బయట వాళ్ళ నుంచి వస్తున్న సమస్యలన్నిటిని అధిగమించి తిరిగి మందిరాన్ని కడుతుంటే, లోనున్న పెద్ద మనుషులు పక్కన కూర్చొని, అంటే వృద్ధులు, వీళ్ళు చాలా పెద్దవాళ్ళు, సొలొమోను కట్టిన మందిరాన్ని చూసిన వాళ్ళు, పాత మందిరాన్ని చూసిన వాళ్ళు, ఇప్పుడు లేదు అది, కష్టపడి వీళ్ళు కడుతుంటే పక్కన కూర్చొని, ఏం కడుతున్నారు మీ మొక్కలు, ఈ మందిరము ఒకప్పుడున్న మందిరం ఎంత బాగుందో తెలుసా, ఆ మందిరం ముందు మీరు కట్టే మందిరం ఒక మందిరమే కాదు, మాకైతే నిజంగా మేము చూడలేకపోతున్నాం మీరు కట్టే పని మనడం కాదు కానీ ఓ అని ఏడుస్తున్నారట ప్రతిరోజు. కట్టేవారికి ఎలా ఉంటుంది అది, వీళ్ళ ఏడుపులు చూస్తుంటే? నువ్వా వచ్చి కట్టలేవు, కట్టేవారిని కట్టనివ్వచ్చుగా. ఆల్రెడీ మందిరం లేక యెరూషలేం ఖాళీగా ఉంది. ఇప్పుడు మందిరాన్ని ఎలాగనో దేవుడు కట్టిస్తున్నాడు అక్కడ. అవసరమైతే నువ్వు కూడా ఇగో ఇటుకనో, ఒక రాయో, ఒక సంచో మొయ్యి, చేత కాకపోతే సైలెంట్గా ఉండు. కానీ పెద్ద మనుషులు ఏం చేశారో చెప్పనా? కడుతున్న వారిని నిరుత్సాహపరుస్తూ, ఈ మందిరం ఒకటి మందిరమే కాదని నిరుత్సాహపరిచే మాటలు పక్కన కూర్చొని మాట్లాడేవారు. అలాంటి జాబితాలు ఈ పరిసయ్యులు ఉంటారు. యేసుప్రభు అంత మంచి కార్యక్రమాన్ని అక్కడ చేస్తుంటే, మీకు చేత కాదు వారిని స్వస్థపరచడం, మీకు చేత కాదు ఆ దయ్యాన్ని వదలగొట్టడం. ఆయన చేశాడు, సైలెంట్గా ఉండొచ్చుగా. అనవసరమైన వెటకారపు కామెంట్లు ఇవన్నీ. వీడు దయ్యములకు అధిపతిన బయల్జుబులు, అక్కడికైతే వీళ్ళు సైంటిస్టులాగా రీసెర్చ్ చేసినట్టు ఆయన మీద. యేసుప్రభుకి ఎలా మండిపోతుంది ఇప్పుడు, అవునా? రగిలిపోయాడు ఆ మాటకి. ఎందుకంటే యేసుప్రభులో ఉన్నది పరిశుద్ధాత్ముడని మర్చిపోకండి.
బాప్తిసం తీసుకొని బయటికి రాగానే ఆయన మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకు ఉండే పేరేంటో చెప్పనా? దేవుని ఆత్మ అని పేరు. తండ్రి అయిన దేవుని ఆత్మ ఆయనలో ఉంటే వీళ్ళు కాస్త ఆత్మని ఏమంటారు? ఇప్పుడు యేసుప్రభుని అనట్లేదు, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు పరిశుద్ధాత్మని అంటున్నారు. ఏమని? దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు నీలో ఉన్నాడు. దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు నీలో ఉన్నాడు. ఇంతకు యేసుప్రభులో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడైతే పేరుకు పైకి యేసుప్రభుని అంటున్నా, లోన మాత్రం వాళ్ళు ఎవరిని అంటున్నారో చెప్పండి. ఇక పరిశుద్ధాత్ముడు పట్టుకొని బయల్జబూలు అనేశారు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, 25వ వచనం. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా నేను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలుచును? మీకు బుర్ర లేదా అంటున్నాడు వాళ్ళతో. మీకు మైండ్ లేదా ఒక మాట అనేటప్పుడు? సాతానుగాడి బలముతో నేను దయ్యాన్ని వదలగొడితే, వాని గ్యాంగ్ని వదలగొడితే వాని రాజ్యమే కదా కుప్పకూలిపోయేది. అలాంటప్పుడు వాని రాజ్యం ఎలాగ నిలుస్తుంది? బేసిక్ కదా ఇది, ఫండమెంటల్స్ కదా ఇవి, బేసిక్ ప్రిన్సిపల్స్ మర్చిపోయారా మీరు? ఇంకా ఏమడుగుతున్నాడు? ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు ఇప్పుడు ఆయన. 27వ వచనం. నేను బయల్జబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? అంటే వీళ్ళ కుమారులలో కొంతమంది వదలగొడుతున్నారు. కౌంటర్ పడింది ఇప్పుడు వీళ్ళకి. సరే, నేనా బయల్జబూల్ వలన వదలగొడుతున్నాను, మళ్ళీ మీ పిల్లలు ఇప్పుడు వాళ్ళు బయల్జబూల్ వలననే మా పిల్లలు అంటే అడ్డంగా దొరుకుతారు ప్రజలకు. ఇప్పుడు మా పిల్లలు హీరోలు అని చెప్పుకుంటున్నారు బయటికి వెళ్ళి వీళ్ళు. కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు, లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు ఇప్పుడు క్లాస్ వీళ్ళకి. 28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగా బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మీరు పరిశుద్ధ ఆత్మను టార్గెట్ చేశారు. మీరు నోరుంది కదా అని జారారు, కానీ మీరు మాట్లాడిన మాట ఎంత భయంకరమైందో మీకు అర్థం కావడం లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా. ఆహా, ఏం మాట ఇది! ఎవరినంటున్నాడు ఈ మాట? ఎవరినంటున్నాడు సర్ప సంతానమా అని? ఆ పైన ఈయనను కామెంట్ చేసిన వాళ్ళందరూ పరిసయ్యులు, శాస్త్రులు, మిగిలిన పెద్ద మనుషులు సర్ప సంతానమా అంటున్నారు. సర్ప సంతానం అంటే, సర్పం అంటే త్రాచుపాము కదా, అనకొండనా, కొండ చిలువ, ఏంటి సర్పం ఇది? ఆది మహాఘట సర్పం. ఆది మహాఘట సర్పానికి ఉన్న పేరేంటో చెప్పండి? సాతాను, అపవాది. మీరు వాడి పిల్లలు అంటున్నారు వీళ్ళని. సర్ప సంతానమా అని వీళ్ళని తిడుతున్నాడు. ఇప్పుడు ఒక రకంగా చెబితే మీరు వాడి పిల్లలంటే మీలో ఉన్నదే వాడు. మీలో ఉన్నదే వాడు. పరిసయ్యులారా, మీలో ఉన్నది వాడు. పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే బయల్జబూల్ ఉన్నాడని నువ్వు చెబుతున్నావంటే, నాకు దయ్యం పట్టిందని మీరు చెబుతున్నారంటే, నిజంగా దయ్యం పట్టిన వాళ్ళు మీరంటున్నాడు యేసుప్రభు. మీరు ఆలోచించండి. ఈ సందర్భం ఆలోచిస్తే మీకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకడు దయ్యము వదలగొట్టబడినవాడు, ఇంకొకరేమో పెద్ద మనుషులుగా కనపడుతున్నవారు. సర్ప సంతానం అంటే దయ్యం పట్టినవాడా అని అర్థం. ఇంకొక మాటలో సర్పం అంటే దయ్యం, ఇక్కడ సర్పం అంటే సాతాన్, ఇక్కడ అపవాది, దుష్టుడు. దుష్ట సంతానమా అని అంటున్నాడు పరిసయ్యులని. దుష్ట సంతానమా అని. మీరు నిజంగా చెప్పండి, యేసుప్రభుని ఇంత భయంకరమైన మాట వీళ్ళు అన్నారంటే,
దయ్యం నిజంగా వాడికి పట్టిందా వీళ్ళకి పట్టిందా చెప్పండి. అసలు దయ్యం వీళ్ళల్లో ఉందా వాడిలో ఉందా? వాడిలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది, అక్కడ ఇప్పుడు వాళ్ళ దయ్యమే లేదు. కానీ అసలు భయంకరమైన దయ్యం వీళ్ళల్లో ఉండి మాట్లాడిస్తున్న మాటలు ఇవన్నీ. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగో మంచి మాటలు పలుకుదురు, హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచిధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నందుదువు. ఇన్ని మాటలన్న తర్వాత వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మహాప్రభో తప్పు అయిపోయింది క్షమించాను, ఆయన కాళ్ళ మీద పడాలి. వీళ్ళందరూ కూడా చాలా తప్పుడు మాట మాట్లాడేసాము, మాకు ఇప్పుడు అర్థమైంది, మా కళ్ళు తెరిపించారు మీరు, ఇంత భయంకరమైన మాట అన్నందుకు మమ్మల్ని క్షమించమని ఆయన కాళ్ళ మీద పడవలసిన వీరు కింద ఏం చేశారో చూడండి. 38వ వచనం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయనకు బీపీ రేజ్ అయింది. ఇన్ని చెప్పిన తర్వాత సైలెంట్గా నా ఇల్లు వెళ్ళిపోవాలిగా, సైలెంట్గా వెళ్ళిపోకుండా ఇప్పుడు ఏమంటున్నారు, మాకు ఒక సూచక క్రియ చేయండి. ఎంతవరకు జరిగింది ఏంటి పైన? వీళ్ళకు సూచక క్రియ ఒక అద్భుతం కావాలట. మరి పైన జరిగింది, దయ్యం పట్టిన వాడికి దయ్యాన్ని వదలగొట్టాడు, సూచక క్రియ కదా, లేకపోతే అది అద్భుతం కదా? నీ కళ్ళ ముందు మాటలే రానివాడు ఈరోజు మాట్లాడుతున్నాడు మూగవాడిగా ఉండి, ఇంతవరకు అది సూచక క్రియ కదా? కళ్ళు లేనివాడు ఈరోజు కళ్ళతో చూస్తున్నాడు చక్కగా గుడ్డివాడుగా ఉండి ఇంతకాలం, అది సూచక క్రియ కాదా? అంత చక్కని సూచక క్రియ, అంత చక్కని అద్భుతము మహత్కార్యం నీ కళ్ళ ముందు జరిగితే అది సరిపోలేదు వీళ్ళకి. ఆల్రెడీ అయిన తర్వాత వీళ్ళు నోరు జారినందుకు ఆయన క్లాస్ కూడా ఇచ్చాడు, అది సరిపోలేదు. ఇప్పుడు ఏం కావాలంటే కొత్తగా మాకు ఒక సూచక క్రియలు కావాలంటే బెత్తం తీసుకోవద్దు వీళ్ళని. ఇప్పుడు ఏమన్నాడు చూడండి కింద, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుతున్నారు. కేకలేసి చెప్పాడు అన్నమాట యేసుప్రభు వారు. కేకలేసి అంటే ఓ నరిచి కాదు, గట్టిగా నా ఉద్దేశం. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియ అడుగుచున్నారు. ఎవరిని అంటున్నాడు ఇంతకీ ఈ మాటలు? సర్పసంతానమా అని ఎవరినైతే అన్నాడో వారినే వ్యభిచారులారా అంటున్నారు. వ్యభిచారులైన చెడ్డతరం వారులారా అని అంటున్నాడు ఇక్కడ. వాళ్ళే ఈ పరిసయ్యులు, శాస్త్రులు. 22వ వచనం నుంచి ప్రారంభించాం. 43వ వచనం నుంచి ఉన్న ఉపమానం అర్థం కావడానికి 22వ వచనం నుంచి ఏం జరిగిందో చూసుకుంటూ వస్తుంటే మనకు ఒక బృందం కనపడుతోంది, ఇక్కడ ఒక గ్రూప్ కనపడుతోంది మనకి. ఇక్కడ వాళ్ళే శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వారు. ఈ వాక్య భాగం అంతటిలో ముఖ్యంగా మనము 3 గ్రూపుల వారిని చూస్తాం. ఇప్పుడు మొదటి గ్రూప్ వారిని చూస్తున్నాం. మొదటి గ్రూప్ వాళ్ళు ఎవరో చెప్పండి? ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళదైన తర్వాత మనం 2వ గ్రూప్లోకి వెళ్తాం. 2వ గ్రూప్ అయిన తర్వాత 3వ గ్రూప్ కూడా వెళ్తాం. 2వ గ్రూప్లో ఎవరున్నారు, 3వ గ్రూప్లో ఎవరున్నారు, ఒక్కొక్క గ్రూప్లో నుంచి మనం ఏం పాఠం నేర్చుకోవాలనేది మనం జాగ్రత్తగా వింటూ ముందుకెళ్దాం. ముందుగా మొదటి గ్రూప్లో మనకు శాస్త్రులు, పరిసయ్యులు కనపడుతుంటే వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, ప్రజల ముందు పెద్ద మనుషులుగానే కనపడుతున్నారు, ప్రజల ముందు పెద్దవారిగానే కనపడుతున్నారు. కానీ యేసుప్రభు మాత్రం పట్టేశాడు. వీళ్ళ మాటలను బట్టి వీళ్ళెవరో పట్టేశాడు. మీలో అసలు దయ్యం ఉంది, మీరు సర్పసంతానం, మీ పరిస్థితి బాగలేదు. వీళ్ళ గురించి చెబుతూ ఆయన అన్న మాట 45వ వచనంలో, అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును అన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్న దుష్టతరం వారు ఎవరో చెప్పండి. పై సందర్భం అంతా చదివించుకుని వచ్చాను కదా ఇప్పటివరకు. 45వ వచనంలో ఉపమానంలో ఈ దుష్టతరం వారు అని అన్నాడు కదా. మరి ఈ దుష్టతరం వారు ఎవరో చెప్పండి, పైన చదువుకుంటూ వచ్చాము ఇంతవరకు. ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు లాంటి వారందరూ కూడా ఆ చెడ్డతరము, దుష్టతరములో ఉన్నవారు, అందులో భాగస్థులైన వారు. వారి గురించే ముఖ్యంగా. ఎందుకంటే యేసుప్రభుకు వీళ్ళ జీవితాలంటే అసలు నచ్చవు. అడుగడుగున వాళ్ళలో దుష్టుడు కనపడుతుంటాడు, వాడి తత్వాలు కనపడుతుంటాయి. పరిసయ్యులకు ఉండే ఒక భయంకరమైన క్యారెక్టర్ ఏంటంటే, తమ దృష్టిలో వాళ్ళు పెద్ద నీతిమంతులు, వారి దృష్టిలో వాళ్ళు చాలా మంచోళ్ళు, పక్కన వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు, కానీ వాళ్ళు మాత్రం చాలా మంచివారు. ఎప్పుడు ఈ ఫీలింగ్లో ఉంటారు పరిసయ్యులు. చాలా మంచి పాయింట్ నేను మాట్లాడుతున్నాను, విందాం అందరం కలిసి. ఈ మొదటి గ్రూప్లో మనకు పరిసయ్యులు కనపడుతున్నారే, శాస్త్రులు కనపడుతున్నారే. ఈ పరిసయ్యులకు ఉండే క్యారెక్టర్ ఏంటంటే, వాళ్ళంత మంచోళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు, పక్కనోడు అంత చెడ్డోడు ఎవడు లేడు. ఆ తత్వం వాళ్ళలో ఉందో లేదో లూకాసు వార్తలో చూద్దాం ఒకసారి. మళ్ళీ మత్తయి సువార్తకు వద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం
పరిసయ్యుల క్యారెక్టర్ ఏంటో చూద్దాం. లూకా సువార్త 18:9 నుంచి చూద్దాం. 9 నుండి. తామే నీతిమంతులని తము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. తామే నీతిమంతులని ఇతరులను తృణీకరించే క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో ఈ మాట చెబుతున్నాడు. ఏమని? ప్రార్థన చేయటకే 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు. వచ్చాడు పరిసయ్యుడు. ఇంకొకడు సుంకరి. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో 11వ వచనం. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను పక్కనున్న ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. అంటే ఎంత దుర్మార్గుడు చూడండి. తనకు మెడలో మాత్రం పెద్ద సర్టిఫికేట్ వేసుకున్నాడు, పక్కనోడి మెడలో మాత్రం దుర్మార్గుడు అనే సర్టిఫికేట్ వేశాడు పరిసయ్యుడు. తన దృష్టిలో తానే నీతిమంతుడు. ఇక పరిసయ్యులకు ఉండే మరో క్యారెక్టర్ ఏంటంటే, తమ దృష్టిలో తామే నీతిమంతులు అనేది ఒక క్యారెక్టర్ అయితే, వీళ్ళలో ఉండే మరొక క్యారెక్టర్ ఏంటో మత్తయి సువార్త 23లో చూద్దాం. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వీళ్ళు ఎలాంటి తత్వాన్ని కలిగి ఉన్నారో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రారంభం నుంచి నేను చదువుతున్నాను, 1వ వచనం నుండి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళనే దుష్టతరం వారు అన్నాడు ఇందాక మత్తయి 12లో. 4వ వచనం. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులని చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబడుటయు కోరుదురు. ఇది వాళ్ళ తత్వం. మనుషులు చూడాలని పనులు చేయడం, మనుషుల దృష్టిలో పడాలని, మనుషుల చేత వందనాలు చెప్పించుకోవాలని, మనుషులు తమ మెడలో దండలు వేయాలని, 10 మంది మాకే నమస్కారం పెట్టాలని, మమ్మల్ని గౌరవించాలని, ఇలాంటి తత్వం అంతా పరిసయ్యులలో కనపడుతుంది. దీన్ని ఏమంటారు చెప్పనా? వేషధారణ. ఏంటది? వేషధారణ. అందుకే వారిని ఏమని పిలుస్తున్నాడు చూడండి. ఒక్కొక్క వచనం స్పీడ్గా మత్తయి సువార్త 23లోనే ఒక్కొక్క వచనం చెబుతుంటాను, చూస్తూ ముందుకెళ్ళిపోండి. 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. యేసు అంటున్నాడు వీళ్ళని. 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అదే మాట అంటున్నాడు ఇక్కడ. 16వ వచనం. అయ్యో అందులైన మార్గదర్శకులారా. 17వ వచనం. అవివేకులారా, అందులారా. వీళ్ళకి వచ్చిన డిగ్రీలు ఇవన్నీ. 19వ వచనం. అవివేకులారా, అందులారా. వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కానీ మనలాంటోడైతే ఊరేసుకుండేవాడు. అంతమందిలో గౌరవము మర్యాద ఉన్న వీళ్ళని పట్టుకొని ఆయన ఒక్కొక్క మాట అంటుంటే ఏ ముఖం పెట్టుకొని చెప్తారు? ఆయన మమ్మల్ని తిట్టేదని చెప్తారండి 10 మందికి. 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలినారంటే థ్యాంక్ యూ అంటారేంటి వెళ్ళి. 29వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 33వ వచనంలో ఏమని పిలుస్తున్నాడో మీరు చదవండి. ఇక 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు అంటున్నాడు పరిసయ్యులతో, శాస్త్రులతో. ఎంత భయంకరమైన ప్రమాదం ఉంది మీకు, ఎంత భయంకరమైన. ఏదోనండి మీ అభిమానం అండి మీరు ఎలా అంటున్నారు అనడానికి లేదు ఇక్కడ. అభిమానం ఎక్కడ? అరుస్తుంటే ఎక్కడ? నరక శిక్ష మీకు. దుష్టతరము. ఎన్ని మాటలు అన్నాడండి, ఎన్ని మాటలు. వీళ్ళకి అసలు ఏమాత్రము కానీ కనీసం అవమానము, సిగ్గు ఇలాంటివి ఏమీ లేవు. అందుకే మళ్ళీ కాలర్లన్నీ వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. అందరు ఎవరు నమస్కారం పెట్ట వీళ్ళు నమస్కారం పెడతారేమో తిరిగి నమస్కారం పెట్టించుకోవడానికి. మర్చిపోకండి మనం మత్తయి 12లో ఉన్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఆకాశవాణి మీరు వింటున్నది వార్తలు అంటాడు. మధ్యలో వచ్చినప్పుడు ఏమి వింటున్నాడో తెలియదు కనుక అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాడు. అలాగనే మనం మత్తయి 12లో ఉన్నాం. అది మెయిన్ రెఫరెన్స్ మనకు.
దాన్ని అర్థం చేసుకోవడానికి చుట్టూ తిరుగుతున్నాం మొత్తం. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడంటే ఆయన ఎప్పుడు తిట్టే ఈ పరిశీలన నుంచే. 45వ వచనం, మత్తయి సువార్త 12:45లో, అలాగుననే ఈ దుష్టతరము వారికి సంభవించునంటే ఏంటి దుష్టతరం వారి క్యారెక్టర్? ఒక అపవిత్రాత్మను తీసుకున్నాడు, ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత అది వచ్చేటప్పుడు ఖాళీగా రాకుండా మరి 7 దయ్యంలను పెట్టుకొని వచ్చేస్తుంది, మరీ చెడ్డమైన వాటిని. అప్పుడు వీళ్ళ కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డ తగ్గుతుంది అంటున్నాడంటే, ఈ పరిసయ్యులు శాస్త్రుల మొదటి పరిస్థితి వీళ్ళ కడపటి స్థితి కంటే బాగానే ఉంది, కానీ వాళ్ళ కడపటి స్థితే మొదటి స్థితి కంటే భయంకరంగా మారిపోయిందంటే, ఈ పరిసయ్యులు శాస్త్రులు ఒకనాడు వారి జీవితం ఈ రోజున జీవితం కంటే బెటర్గానే ఉందంటున్నాడు. ఇక్కడ చెప్పకనే చెబుతున్నాడు అన్నమాట. ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది తిరిగి వచ్చేటప్పుడు తిరిగి వస్తున్న ఈ అపవిత్రాత్మ, తిరిగి వచ్చిన అపవిత్రాత్మ మర్చిపోకండి మన పాఠం. ఈ తిరిగి వస్తున్న అపవిత్రాత్మ ఒకరిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తే వచ్చేటప్పుడు మరి 7 దయ్యములకు చోటు అక్కడ కనపడితే, ఆ 7 దయ్యములు ప్లస్ ఇది మొత్తం 8 కనపడితే వానిలో దిగితే వీళ్ళ కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుందంటే వీళ్ళ గురించి ఏమని చెబుతున్నాడు చెప్పండి? ఈరోజు వీళ్ళని చూస్తుంటే వీళ్ళలో ఒక దయ్యం కాదు, ఒకటితో పాటు 7 కనపడుతున్నాయి. మొత్తం 8 భయంకరమైన దయ్యాలు వీళ్ళలో తాండవం వేసి సెటిల్ అయిపోయి వీళ్ళని భయంకరులుగా మార్చేసాయి అన్నట్టుగా చెబుతున్నాడు ఇక్కడ. అలాగుననే ఈ దుష్టతరం వారికి సంభవించును. ఈరోజు వీళ్ళని చూస్తుంటే ఇంతకంటే ఒకనాడే బెటర్గా ఉన్నారు ఇల్లు, ఒకనాడు పర్లేదు ఇల్లు, ఈరోజు మరీ ముదురులైపోయారు. అంటే పరిసయ్యులు శాస్త్రులు ఒకనాడు దేవునికి దూరంగా ఉన్నారేమో, ప్రారంభంలో వాక్యానికి దూరంగా ఉన్నారేమో, ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారేమో, అప్పుడు వాళ్ళ పరిస్థితి బాగలేదేమో. ఆ రోజు వేషధారులుగా ఉండొచ్చు, ఆ రోజు ఏదో వాళ్ళలో నీతిమంతులని వాళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చుకొని ఉండొచ్చు. ఎప్పుడు? వాక్యంలో వారికి పట్టు లేనప్పుడు, వాక్యంలో వారికి అవగాహన లేనప్పుడు. ప్రారంభం మొదటి స్థితిలో ఇలాంటి గుణాలు వాళ్ళలో ఉన్నాయేమో బహుశా. ఎవరిలో? పరిసయ్యులు శాస్త్రులలో. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? వీరి కడపటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా కనపడుతుందని అంటున్నాడు. అంటే వీళ్ళ మొదటి స్థితి ఒకవేళ ఈ గుణాలు కలిగి ఉన్నా ఆ తర్వాత వీళ్ళు వాక్యంలోనికి వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు వాక్యంలోనికి వచ్చారో అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. ప్రారంభంలో బాగానే ఉన్నారు పరిసయ్యులు, కానీ రాను రాను ప్రజలు వీళ్ళను గుర్తిస్తుంటే, ప్రజలు వీళ్ళను పొగుడుతుంటే, ప్రజలు వీళ్ళని అభినందిస్తుంటే, పొగడ్తల్ని ఆహారంగా చేసుకొని ఇదేదో బాగుందని అనుకుంటూ ప్రజల చేత అభినందనలను కోరుతూ ఆ అభినందనలపై వాంఛ కలిగి చివరికి వీళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందంటే రోజు రోజుకి వేషధారణ ఎక్కువైపోయింది. రోజు రోజుకి సెల్ఫ్ రైచియస్నెస్, అంటే వారికి వారు నీతిమంతులుగా సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం, వాళ్ళంత నీతిమంతులు ఎవరు లేరనే ఫీలింగ్లోనికి వచ్చేయడం. ఇక దేవుని తర్వాత గొప్పోళ్ళు ఎవరైనా ఉన్నారంటే మేమే అనే ఫీలింగ్లోకి వచ్చేయడం. ఒకప్పుడు వాక్యంలో లేనప్పుడు ఇలాంటి ఫీలింగ్లు ఉన్నాయంటే పర్లేదు, నీకు వాక్యం తెలియదు కనుక అలాంటి బతుకునేది. కానీ ఈరోజు వాక్యము తెలిసిన తర్వాత, ఇంతకాలమైన తర్వాత ఈరోజు నీలో అంతకంటే ఎక్కువ ఇలాంటి గుణాలు కనపడుతున్నాయంటే ఈరోజు నీ స్థితి కంటే ఒకనాడు దేవునిలో రాకముందున్న స్థితే కొంచెం బెటర్గా కనపడుతోంది. అవునా? పరిసయ్యుల స్థితి రోజు రోజుకి అధ్వానంగా తయారైపోయింది. వాళ్ళని చూడగానే నేను చెబుతున్న మాట, వీళ్ళ కడపటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా కనపడుతోంది. ఇలాగనే కొనసాగితే ఇంకా భయంకరులుగా కనపడతారు వీళ్ళు. సర్ప సంతానంగా మారిపోయారు. దేవుని సంతానంగా బ్రతకవలసిన వీరు సర్పములుగా, సర్ప సంతానంగా మారిపోయారు. అందుకే వాడి లక్షణాలే వీళ్ళలోనికి వచ్చాయి, వాడి లక్షణాలే వీళ్ళలో కనబడుతున్నాయి. అదే వేషధారణ. పౌలు గారు వీళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 11 ఇలాంటి వారి గురించి మాట్లాడుతున్న మాట. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనములు చూద్దాం. 13-14 ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొనిన వారై, అపోస్తలుల యొక్క వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగండ్రగు పనివారునై ఉండి దొంగ అపోస్తలులను మోసగండ్రగు పనివారునై ఉన్నారు.
మళ్ళీ చదువుతున్నాను 13. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగండ్రకు పని వారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, ఎందుకంటే వీళ్ళందరి బిగ్ బాస్ ఉన్నాడు సాతాను. వాడు తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అంతం చాలా భయంకరంగా ఉంటుంది వీళ్ళకి. కడపటి స్థితి, అంతం చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వాడికి ఉన్న వేషధారణంతా వీళ్ళలో కనపడుతోంది. పైకి మాత్రం నీతిమంతులుగా నీతి పరిచారకులుగా కనపడుతున్నారు, కానీ వీళ్ళలో ఏమాత్రం నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. ఒకసారి మన గురించి కూడా మనం ఆలోచిద్దాం. మొదటి గ్రూప్లో మనము మత్తయి సువార్త 12లో మొదటి గ్రూప్లో మనము పరిసయ్యులను శాస్త్రులను చూస్తుంటే వాళ్ళలో నుంచి మనకు బయట కనబడుతున్నది వేషధారణ. తమకు తామే నీతిమంతులనే ఫీలింగ్లో ఉండడం, అంధత్వంలో ఉండడం. ఒక్కసారి మనల్ని గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే అంటే కోపం వస్తుంది, కానీ మనల్ని మనమే విమర్శించుకుంటే మాత్రం అన్నీ బయటపడతాయి. ఎవరో వేలెత్తి చూపితే ప్రాబ్లం, కానీ మన మీద మనమే వేలెత్తి చూపుకుంటే అన్నీ బయటపడతాయి. ఒక ప్రశ్న వేసుకుందాం, మనం మంచోళ్ళమా? అది ప్రశ్న. పైకి మాత్రం ఫీలింగ్ మాత్రం మనకు మంచోళ్ళమనే ఫీలింగే ఉంటుంది, కానీ మనస్సాక్షి చెబుతుంది ఒరే నువ్వు జానీలా చేస్తున్నావు, టెల్లింగ్ లాయిజ్ అంటుంది. తెలుసు కదా జానీగాడు? జానీ తెలీదా? జానీ ఎస్ పాప తెలీదా? అరే ఇది విచిత్రంగా చూస్తారు నన్ను. ఈ జానీ గారిని వాళ్ళ నాన్న ఒకరోజు అడిగాడు, ఒరే జానీ అని అడిగాడు ఇంగ్లీష్లో. వాడన్నాడు ఏమన్నాడు కదా, మా ఊర్లో కూడా ఎస్ పాపని అన్నాడు ఇటు, మీ ఊర్లో కూడా అలానే అన్నాడు. వాళ్ళని అడిగాడు షుగర్ తిన్నావరా అని అడిగాడు. ఏమన్నాడు అమ్మ ఇంగ్లీష్లో? ఈటింగ్ షుగర్ అని అడిగాడు. వాడేమన్నాడు? నోట్లో ఇంత పెట్టుకొని నో పాప అన్నాడు సీరియస్గా. అప్పుడు వాళ్ళ నాన్న ఏమడిగాడు? అబద్ధాలు ఆడుతున్నావు కదరా అని అడిగాడు. ఇంగ్లీష్లో ఏమడిగాడు చెప్పండి? టెల్లింగ్ లైస్. అప్పుడు వాడేమన్నాడు? అయినా కూడా నో పాప అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు? కదా కరెక్ట్గా మా ఊర్లో కూడా ఓపెన్ యువర్ మౌత్ అని అన్నాడు వీళ్ళ నాన్న. అప్పుడు వీడు నోరు తెరిస్తే ఇంత ఉంది లోపల. జానీగాడు ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు. బడిలో జానీగాడు ఒక్కడే, కానీ సమాజంలో అందరూ జానీలే. అనుకోకూడదు పోనీలే అని, అందరూ జానీలే. అందుకే ఎవరైనా మనం పలకరిస్తే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటో చెప్పనా? బ్రదర్ నువ్వేమైనా మనుషులు నమ్మకూడదండి అంటాడు. అందరూ అదే మాట అంటారు. మళ్ళీ రోజులు బాగలేవండి, సమాజాన్ని నమ్మకూడదండి నిజంగా. అందుకే అందరు ఇదే మాట అంటే చెడ్డోడు ఇంతకు. అంతే 100 మంది నిలబెడితే 100 మంది అనే మాట ఏమని? జనాలు నమ్మకూడదండి, మనుషులు నమ్మకూడదండి అని అంటారు. 100 మంది అదేమంటే ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు? ఎవరికి వారు అందరు మంచోళ్ళు అయిపోయారు ఇప్పుడు. అవునా? ఎవరికి వారు మంచోళ్ళు అయిపోయారు ఇప్పుడు. అందుకే మనకు కూడా ఎంత ధీమా అంటే ఎవరు బయట వాళ్ళు వదిలేయండి, పక్కనున్న వాళ్ళ గురించి వద్దు, మనకు క్రైస్తవులైన మన గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు యేసుప్రభు వస్తే మనకు పరలోకం వస్తుందా అనే ప్రశ్నకు అందరికీ వస్తుందనే ఫీలింగ్లోనే ఉంటారు మీరు. ఎందుకంటే భయం లేదు. చూడండి మనకు ఇక్కడ ఏమన్నాడు ఇందాక మన పరిచయులతో, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు. ఆ మాట ఎలా ఉంది ఆ మాట? గుండెలు జారినంత మాట అది. నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు అనే మాట చాలా పెద్ద మాట. కానీ ఏ రోజైనా నరకానికి వెళుతామేమో అనే భయం మనకు ఎప్పుడైనా వచ్చిందా చెప్పండి? మనకు అందరు వింటున్నారుగా? అమ్మో నేను ఇప్పుడు చచ్చిపోతే నేను నరకానికి పోతానేమో అనే భయం ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు చచ్చిపోతే పరలోకం నాకు కాకపోతే ఎవరికి వస్తుంది అంత ధీమా మనకు. ఎల్ఐసిలో బీమా ఉన్నట్టు. అసలు ఒక మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ పరలోకం నాకు వచ్చేస్తుందని అందరూ ఫిక్స్ అయిపోతే యేసుప్రభు అక్కడ ఫిక్స్ అవ్వలేదు. అక్కడ
ఏమని? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప పోరాడుదురు కానీ వారి వలన కాదు. లేదా అనేకులు ప్రవేశింప పోరాడుదురు కాదు, కోరుదురు కానీ వారి వలన కాదు. అందరి వల్ల కాదు, కొందరి వల్లనే అవుతుందని యేసుప్రభు అక్కడ అంటే, వచ్చిన వాళ్ళు అందరూ ఫిక్స్ అయిపోతున్నారు నాకే పరలోకం అని. అవునా కదా చెప్పండి? ఇక్కడే మనం కూర్చుని ఇంత మన గురించే మాట్లాడుతున్నాను అనుకోండి. కొద్దిసేపు పరలోకం ఎంతమందికి వస్తుందో చేయొద్దండి. ఇప్పుడు ఎత్తరులేండి, ఇప్పుడు ఎత్తారు. నేను క్లూ ఇచ్చానుగా. కానీ మనసులో మాత్రం ఎవ్వరికి రాకపోయినా నాకైతే వచ్చి తీరుతుంది బాబు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒట్టు. అలా మీరు ఫిక్స్ అయిపోకండి తొందరపడి, అలా అవ్వకండి. మనకు మనమే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే ఆనాటి పరిసయ్యులకి ఈరోజు మనకు తేడా లేదు. వాళ్ళలో ప్రాబ్లమే అది. పరిసయ్యులలో, శాస్త్రాలలో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? మేమే అందరికంటే గొప్పోళ్ళం, మేమే అందరికంటే మంచోళ్ళం. అదే ఉదయం చెప్పాను, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత బ్రతుకులో మార్పు రావాలి. కానీ చాలామంది కొద్ది రోజులు మాత్రమే బాగానే ఉండి పడిపోతున్నారు. పడిపోయే వారి గురించి పేతురు గారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి తన 2వ పత్రికలో. ప్లీజ్, పేతురు గారి 2వ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనములు చూద్దాం. 20 నుండి 22 వచనములు చూద్దాం. వారు ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. సేమ్ ఇక్కడ రిపీట్ అవుతుంది చూడండి. అక్కడ ఉపమానంలో ఏ మాట అయితే ఉందో అది ఇక్కడ రిపీట్ అవుతుంది. ఏంటది? కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పొంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు ఆను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను. లోకమాలిన్యము నుండి తప్పించబడి కడగబడి మళ్ళీ చిక్కుకుంటున్నారంట. వాటిలో చాలామంది పాపమును పాతేసి మళ్ళీ దాన్ని నిద్రలేపుతున్నాం మన జీవితాల్లో. రోమపత్రిక 6వ అధ్యాయంలో బ్యాప్టిజం గురించి చెబుతూ అక్కడ ఉన్న మాట ఒకసారి చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అట్లన రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగరా? బ్యాప్టిజం తీసుకున్నప్పుడే మీరు పాపం విషయమే చచ్చిపోయారు. చచ్చిపోయిన మీరు మళ్ళీ ఎలా బతుకుతారు పాపంలో? చాలామంది అలా బతుకుతున్నారు. అది పరిసయ్యుల పరిస్థితి, అది శాస్త్రుల పరిస్థితి. వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరం అని చెప్పాడు. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు అనేది ఇక్కడ సారాంశం. హెబ్రీ పత్రిక 6, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి చదువుకుందాం. 4వ వచనం నుండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఏది చెప్పినా వినరు. ఒక్కసారి లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ రప్పించాలంటే చాలా కష్టం. ఏది చెప్పినా నాకు అన్నీ తెలుసు అంటే నువ్వు చెప్పకంటాడు సీరియస్గా. ఏమి తెలియనోడైతే వింటాడు కూర్చొని సైలెంట్గా. అన్నీ తెలుసు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయినోడిని మార్చాలంటే చాలా కష్టం. ఎందుకంటే లోపలికి వచ్చి లోపలికే రానోడిని బయటికి రప్పించాలంటే కష్టం. కానీ సరే ఈజీ. కానీ లోపలికే రానోడిని లోపలికి తీసుకుని రావాలంటే ఈజీ. కానీ లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోయినోడికి చెబితే అసలు మన మాట వింటాడా? నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన జూనియర్, నువ్వు ఆ చర్చ్లో అందరికంటే సీనియర్ నేను, నువ్వా నాకు చెప్పేది? నాకు తల తెలుసు తోక తెలుసు, నువ్వేం చెప్పక షట్ అప్ అంటాడు సీరియస్. ఎక్కడ వింటాడు? అన్నీ తెలుసు అనే ఫీలింగ్లోకి వచ్చేసాడు. వారిని తిరిగి మారు మనసు పొందేలా చేయడం చాలా కష్టమన్నాడు బైబిల్లోనే దేవుడు. భక్తుడు అన్నాడు వెనకల దేవుని ప్రేరేపణ.
పరిసయ్యులను మార్చడం చాలా కష్టం, పరిసయ్యుల తత్వం ఉన్న వారిని మార్చడం కూడా చాలా కష్టం. కానీ అది చాలా భయంకరం, అది చాలా క్షమింపరాని తప్పైపోతుంది అది. ఎందుకంటే చిన్నప్పుడు బడిలో అబ్బాయిని చేర్పించినప్పుడు, అమ్మాయినో అబ్బాయినో చేర్పించినప్పుడు ప్రారంభంలో అక్షరాలు నేర్పిస్తారు టీచర్లు. బళ్ళల్లో అక్షరాలు నేర్పించే కంటే ముందు వాళ్ళకి అక్షరాల మీద అంత గ్రిప్ రాదు. ఇమ్మీడియట్గా ఆళ్ళు రాసేవంటే టకటక ఏం రాసేరు. చిన్నప్పుడు ఎంత కష్టపడి నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి. 6 నెలలు కష్టపడితే కానీ రాలేదు. అందుకే అక్షరాలపై మనకు కొంచెం అవగాహన రావడానికి బడులలో చిన్నపిల్లలకు, నర్సరీ పిల్లలకి, ఎల్కేజీ పిల్లలకు, ముఖ్యంగా నర్సరీ పిల్లలకి గోడల మీద స్కూల్స్లో చార్ట్స్ పెడతారు. పెట్టి బెత్తం తీసుకుని టీచర్ ఏం చెప్తుంది, ఆ అమ్మ ఆ ఊ అని చెబితే 10 సార్లు ఆ అమ్మ అని టీచర్ అంటే 11వ వాడికి బెత్తం ఇస్తే వాడు కూడా బెత్తం పెట్టి ఆ అమ్మ అంటాడు సీరియస్గా. కాకపోతే టీచర్ ఇలా అంటుంది, వాడు ఇలా అంటాడు, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంటుంది కనుక చార్ట్. మీరు నిజంగా చెప్పండి, వాడు నిజంగా అమ్మని చూసి ఆ అనే అక్షరాన్ని చూసి, పక్కనున్న మా అనే అక్షరాన్ని చూసి, మాకు మా వత్తు చూసి, అమ్మో ఆ పక్కన మా పెడితే అమ్మ అవుతుంది, మాకు వత్తిస్తే అమ్మ అవుతుందని ఒత్తులు అక్షరాలు చూసి అమ్మ అన్నాడా, బొమ్మను చూసి అమ్మ అన్నాడా చెప్పండి. ఆడు బొమ్మను చూసి అమ్మ అని, అక్షరాలను చూసి అమ్మ అనంత ఫీలింగ్ ఇచ్చాడు మనల్ని చూసి. ఆడు బొమ్మను చూసి అమ్మ అన్నాడు. చిన్నప్పుడు బొమ్మను చూసి అమ్మ అంటే ముద్దు. వీడు పెరిగి 10వ తరగతికి వచ్చాడు. ఇప్పుడు కూడా చార్ట్ చూపించి ఒరే అమ్మ అని అంటే, ఇప్పుడు కూడా బొమ్మను చూసి అమ్మ అన్నాడంటే నేనేం చేయాలి? మీరు ఒక నోట్బుక్ ఇచ్చి ఆ అనే అక్షరం రాసి, పక్కన మా అనే అక్షరం రాసి, మాకు వర్తించి చదువురా అంటే బొమ్మే అన్నాడు అంటాడు. 10వ తరగతి వచ్చిన తర్వాత బొమ్మను చూసి అమ్మ అనకూడదు, బొమ్మ లేకున్నా అమ్మ అనాలి. అది ఆ స్టాండర్డ్. అది ఇప్పుడు కూడా బొమ్మ చూస్తానంటే నీ కడపటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా ఉంది. నీ 10వ తరగతి స్థితి నీ 1వ తరగతి స్థితి కంటే చాలా భయంకరంగా ఉందని అర్థం. అక్షరాలు రాయడము ఎల్కేజీలో తప్పు చేస్తే ముద్దు, 10వ తరగతిలో చేస్తే మొద్దు. అవునా కదా? అలాగే ప్రభులోనికి రాకముందు నువ్వు ఏదో తప్పులు చేసి బలహీనతలకు గురై నువ్వు పడిపోయావంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు పడిపోయావంటే ఇది చాలా దారుణం, చాలా భయంకరం. పరిసయ్యుల పరిస్థితి అది. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే దేవుడు ఒప్పుకోడు. తిరిగి వచ్చిన అపవిత్రాత్మ అన్న ఉపమానంలో 3 గ్రూపులు కనపడుతుంటే, మొదటి గ్రూప్లో ఉన్న వ్యక్తులు మనకు పరిసయ్యులు, శాస్త్రులు అయితే వీళ్ళ పరిస్థితి ఎలాగుందని స్టడీ చేస్తుంటే ఎలాగుంది చెప్పండి? రోజు రోజుకి ఇంకా భయంకరంగా చెడిపోతున్నారు వీళ్ళు లోపలుండి. అలాంటి జీవితాలు ఎవ్వరికీ ఇక్కడ ఉండకూడదని మనం నేర్చుకోవాలి. ఎవరి జీవితాలు చెప్పండి? పరిసయ్యులు, శాస్త్రులు లాంటి జీవితాలు. ఎలాంటి జీవితాలు అవి? మనకు మనమే మంచోళ్ళని ఫీలింగ్లోకి వచ్చేయడం. 2, వేషధారణ, ఎవరో చూస్తున్నారు కనుక చేయడం. వాళ్ళ క్యారెక్టరే మనలో కనపడకూడదు. అదే ఉదయం చెప్పాను, శాస్త్రుల నీతి కంటేను, చెప్పండి, పరిసయ్యుల నీతి కంటేను మన నీతి అధికముగా ఉంటేనే పరలోకం, వాళ్ళలాగుంటే రాదు. అందువలన అందరూ పాపము చేసి పడిపోచున్నారనే మాట జ్ఞాపకం పెట్టుకొని ఆ అందరిలో ఉండకుండా నేను జాగ్రత్త పడాలి, రక్షింపబడే కొందరిలోనైనా నేను కనబడాలి అని ఫిక్స్ అయిపోయి జాగ్రత్త పడదాం. బైబిల్ చెబుతున్న మాట, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందామని బైబిల్లో ఉంటుంది. ఇతరులకు వేలెత్తి చూపి వీళ్ళ తత్వం ఏంటి? పరిశీలన చెప్పండి. ఇప్పుడు ఈ సుంకరి వలెనైనా నువ్వు ఉండనందుకు అని అన్నాడు. అంటే అవతల వాడి మీద వేలెత్తి చూపుతాడే కానీ తనకు తానుగా వేలెత్తి ఎప్పుడు చూపుకోడు. ఒకవేళ అలాంటి తత్వం ఎవరికైనా మనలో ఉంటే, ఎప్పుడు ఇతరుల మీద వేలెత్తి చూపే తత్వమే కనుకుంటే, ఆ వేలుని కట్ చేసేయండి అర్జెంటుగా. కట్ చేయండి అంటే కత్తి తీసుకోమని కాదు, మానేయండి అని అర్థం. ఇక మీదట ఎవరి పక్కవారి మీద వేలెత్తి చూపడం అనేది మన డిక్షనరీలో కనపడకూడదు. వేలంటూ లేచిందా మన వైపు తిరగాలి, అంతేనా? అవతలోడి మీద మనము బురద చల్లడం, అలాంటి అలవాటును మనము కంప్లీట్గా దానికి ఫుల్ స్టాప్ పెట్టడం మనకు చాలా మంచిది. క్లియర్ ఆ పిక్చర్? మొదటి గ్రూప్. ఇక రెండవ గ్రూప్లో ఎవరున్నారో చూద్దాం. కమాన్, మత్తయి సువార్త 12. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఈ రెండవ గ్రూప్లో
అపవిత్రాత్మ లిటరల్గా పోయినోడు ఉన్నాడు ఒకడు. అపవిత్రాత్మ అంటే దయ్యం కదా, నిజంగా అపవిత్రాత్మ పట్టి వదలగొట్టబడిన వాడు ఒకడున్నాడు 22వ వచనంలో. ఎవడు వాడు? అప్పుడు దయ్యం పట్టిన గురిటివాడును మూగవాడునైనా ఒకడు ఆయన వద్దకు తేబడెను. ఆయన వాడిని స్వస్థపరిచినందున మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను అన్నాడు. రెండో గ్రూప్లో ఇతను పెట్టుకుందాం కొద్దిసేపు మనం. ఈ రెండో గ్రూప్లో ఉన్న వ్యక్తి స్వస్థపరచబడిన వాడు, దయ్యం అనేది వెళ్ళిపోయినవాడు, దయ్యము వదలగొట్టబడినవాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం లేదు చెప్పండి, దయ్యము లేకుండా ఫ్రెష్గా ఉన్నవాడు. రైట్? అందరూ వింటున్నారా? నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు కాదు, చెప్పాల్సింది చెప్పి మళ్ళీ రేపు రాను, నాకు వేరే చోట మీటింగ్ ఉంది, ఈరోజే ఇప్పుడే ఇంక మహా అంటే ఇంకొక అరగంట కూడా ఉండనులేండి ఇక్కడ. మీరు ఏది విన్నా ఇప్పుడు వినాల్సిందే అంతే. ఆ తర్వాత మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు. వినాల్సిందంతా వినేయండి, చెప్పాల్సిందంతా చెప్పేస్తాను నేను. ఈ రెండవ గ్రూప్లో మనకు ఫ్రెష్ క్యాండిడేట్ కనపడుతున్నాడు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కాదు. మొదటి గ్రూప్లో ఎవరు కనపడ్డారు మనకి ఇంతవరకు? అనుభవజ్ఞులు కనపడ్డారు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు. అనుభవజ్ఞులు కాస్త పడిపోయారు. వీళ్ళు పడిపోయిన అనుభవజ్ఞులు. మనం పడిపోయిన అనుభవజ్ఞుల్లా ఉండకూడదని చెప్పాను మొదటి గ్రూప్. ఇప్పుడు రెండో గ్రూప్లో ఎవరు కనపడుతున్నారంటే కొత్తగా వచ్చినవాడు. అవునా? ఫ్రెష్, రిలయన్స్ ఫ్రెష్. అప్పుడే దయ్యం వెళ్ళిపోయినవాడు, అప్పుడే దయ్యం వెళ్ళిపోయినవాడు. అంటే చెడు కాస్త వెళ్ళిపోయింది వాళ్ళ నుంచి బయటికి, చెడు కాస్త వెళ్ళిపోయింది. చెడు వెళ్ళిపోయినవాడు అర్జెంటుగా ఏం చేయాలి? మంచి నింపుకోవాలి. అర్థమవుతుందా మీకు? చెడు వెళ్ళిపోయినవాడు ఏం చేయాలి? అర్జెంటుగా మంచి నింపుకోవాలి. మంచి నింపుకోకపోతే చెడు మళ్ళీ వచ్చేస్తుంది. ఎవరు ఇంతకు ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు? రెండో గ్రూపుకు సంబంధించి మనలో ఎవరున్నారు? రెండవ గ్రూపుకు సంబంధించి మనలో ఎవరున్నారంటే ఈ మధ్య కాలంలోనే వాక్యంని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని, వాక్యం నేర్చుకొని, అమ్మో నేను పాపిని, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను మారుమనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలని ఈ మధ్య కాలంలో మీలో ఎవరైనా బాప్తిజం తీసుకున్నారేమో నాకు తెలీదు. ఈ మధ్య కాలం అంటే గంట ముందు, అరగంట ముందని కాదు, ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల కిందట, 10 రోజుల కిందట, 2 వారాల కిందట, పోనీ 6 నెలల కిందట అనుకోండి, పోనీ సంవత్సరం అనుకోండి, మహా అంటే డిస్కౌంట్లు ఆఫర్. ఈ మధ్య కాలంలో బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా? అలాగైతే మీరు రెండో గుంపులో ఉన్న వాడితో సమానం. ఇప్పుడు మీలో నుంచి ఏమి వెళ్ళిపోయింది? ఇప్పటి వరకు చెడునంతా మీరు పాతేశారు. ఇందాక రోమపత్రిక 6లో చూపించాను. మీరు పాపాన్ని పాతిపెట్టేశారు. అంటే మీలో నుంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయింది, పాపం అనే గుణం వెళ్ళిపోయింది, పాత జీవితానికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు హృదయం అంతా క్లీన్గా ఉంది. క్లీన్గా ఉన్న హృదయంలోనికి ఏమొచ్చేయాలి? మంచి వచ్చేయాలి. ఇందాక హృదయంలో ఏముంటుందని చెప్పాడు ఉదయం బాబు? హృదయంలో నుండి అనగా, లోపల నుండి అనగా, హృదయంలో నుండి జారత్వము, అపవిత్రత, కాముకత్వము కదా, చెడుతనము, మత్సరము, కుళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిని మీరు బాప్తిజంలో మీరు పాతేశారు. ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయిన హృదయంలో శరీర కార్యములను మీరు పాతేసిన పరిస్థితిలో అర్జెంటుగా ఏం నింపుకోవాలి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. అన్నీ తెలుసు మీకు, నాకంటే ముందు మీరే చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఉండాలి. ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉండాలి? చర్చిలో గోడ పైన ఉండాలి. ఉంటాయి. ఇక్కడ ఉండకపోయినా మామూలుగా అయితే అప్పుడప్పుడు పాస్టర్ గారు చెబుతారు దీని గురించి. వీటిని ఏమో అంటారు బైబిల్లో. చూసారా? అది కూడా తెలుసు మీకు, అన్నీ తెలుసు మీకు. అన్నీ తెలిసిన ఆత్మఫలాలు కాస్త ఇప్పుడు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. ద్వేషానికి బాయ్ చెప్పండి, ప్రేమకు వెల్కమ్ చెప్పండి. 2 నెలల తర్వాత చాలామంది ఏం చేస్తారు? గుడ్ బై టు 2015, వెల్కమ్ టు 2016 ఖచ్చితంగా అంటారు 2 నెలల తర్వాత. న్యూ ఇయర్ వస్తుంది కనుక. అలాగనే గుడ్ బై టు శరీర కార్యములు, వెల్కమ్ టు ఆత్మఫలాలు అనండి. ఎంత బాగుంటుంది. అది కాస్త ఎవ్వరు అనరు.
365 రోజులు వెయిట్ చేసి గుడ్ బై చెప్తారు ఒక సంవత్సరానికి. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఒక ఆవిడ ఉంటుంది, బ్రదర్ నువ్వు ఏమైనా చెప్పు బ్రదర్. ఆవిడ అంటే నాకు పడదండి, మీరు ఏమైనా చెప్పండి. పడకపోతే ఎలా? పడకపోతే ఎలా? పడాలి. ఒకవేళ ఆత్మఫలాలను మీరు నింపుకోకపోతే, శరీర కార్యాలు వెళ్ళిపోయాయి కదా, ఆత్మఫలాలు లేకున్నా పర్లేదంటే ఏమవుతుందంటే, వెళ్ళిపోయిన అపవిత్రాత్మ వచ్చి ఒకసారి నేను చెక్ చేస్తే ఫ్రెష్గా ఉందంటే అలాగనే మంచివి ఏమీ లేవు. అప్పుడు వీడేం చేస్తాడు, వెళ్ళి వాడికంటే చెడ్డవైన 7 దయ్యాలను వెంట పెట్టుకొని తిరిగి వస్తుందట. అపవిత్రాత్మ వచ్చి తిష్ట వేసి నిన్ను మొదటి స్థితి కంటే కడపటి స్థితిలో మరీ భయంకరుడిగా లేదా భయంకరాలిగా మార్చి నాట్యం చేస్తుంది లోపల కూర్చొని. ఇప్పుడు రెండో గ్రూప్లో మనకు ఎవరు కనపడుతున్నారు? ఈ దయ్యము పట్టి స్వస్థపరచబడిన వాడు ఉన్నాడు ఫ్రెష్గా. ఇతగాడు తీసుకోవాల్సిన జాగ్రత్త, మళ్ళీ అపవిత్రాత్మ లోపలికి రాకుండా జాగ్రత్త పడాలి. అవునా కదా? వాడిని మర్చిపోండి, ఇప్పుడు లేటు, చచ్చిపోయాడు, చాలా రోజులైంది. ఇప్పుడు ఉండేది ఎవరు ఇక్కడ సీన్లో? మనమే. ఒకవేళ మనలో చెడు వెళ్ళిపోయిందని మీరు ఆనందిస్తున్నారేమో, మంచి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దేవుని చట్ట ప్రకారంగా పరిస్థితి ఏంటంటే, చేయొద్దు అన్న పనిని చేయకూడదు, చెయ్యమన్న పనిని ఖచ్చితంగా చేయాలి. చెయ్యొద్దు అనే పనిని చేయకుండా ఉండి చెయ్యమన్న పనిని చేయకపోతే అది పెద్ద తప్పు అయిపోతుంది. మళ్ళీ చెయ్యొద్దు అన్న పనిని చేసినా తప్పే, చెయ్యమని చెప్పిన పనిని చేయకున్న తప్పే. తినొద్దు అన్న పనును తింటే తప్పు, తర్వాత చేయమన్న పనిని మాత్రం చేయాలి ఖచ్చితంగా. అందువలన చెడును వదిలేసామని మీరు ఆనందించకండి. మంచి స్టార్ట్ అయిందో లేదో చెక్ చేయండి. మంచే కనుక స్టార్ట్ అవ్వకపోతే చెడు మళ్ళీ మొలకెత్తుతుంది, మొక్కవుతుంది, అదే మహావృక్షం అయిపోతుంది. వృక్షమైపోయిన దానిని తీసేయడం చాలా కష్టం. ఆల్రెడీ మొక్క స్థితిలో ఉందేమో, మొక్కై వంగితే వంచండి, అది మ్రానైతే మరీ కష్టం. ఎలా తీయాలి? ఈ వాక్యం అనే ఖడ్గంతో నరికేయండి దాన్ని. కొంతమందిని ఇంకా మీరు క్షమించలేకపోతున్నారేమో, బై ద వే. కొంతమందిని మీరు ఇంకా స్వీకరించలేకపోతున్నారేమో. కొంతమంది పట్ల మీకున్న ఆ యొక్క అసహ్యాన్ని లేకపోతే ద్వేషాన్ని మీరు తీసేయలేకపోతున్నారేమో. వాళ్ళు పడిపోతే ఆనందిస్తున్నారేమో ఒకవేళ, కదా? మనమంటే పడనోళ్ళు పడిపోయారు అనుకోండి, మనసులో ఎలా ఫీలింగ్ వస్తుంది? బాగైంది, దేవుడు మంచోడు, దేవుడు గుడ్డివాడు కాదు. ఎన్ని అనుకుంటా మనసులో, నాకు చేసిన అన్యాయానికి కావాల్సిందే, నా పక్షాన దేవుడు ఉన్నాడు ఆమెన్ అంటాను. అది మీరు అనుకుంటున్నారు కానీ దేవుడు అనుకోవట్లేదు. దేవుడు ఎలా అనుకుంటున్నాడో చూపిస్తాను మీకు బైబిల్లో. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ. నీ శత్రువు పడినప్పుడు సంతోషించు అనుందా, సంతోషింపకుము అనుందా? సంతోషింపకుము అని ఉంది. నీ శత్రువు పడినప్పుడు నువ్వు సంతోషింపకుము. నెక్స్ట్, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసులో కూడా ఉల్లసించకు. ఉల్లసిస్తే దేవుడు అది చూచి నిన్ను అసహించుకుంటాడు. వాని మీద నుంచి కోపం త్రిప్పుకోకపోవడమో తర్వాత సంగతి. కానీ ఎవరిని అసహించుకుంటున్నాడు ఇక్కడ? మనల్ని అసహించుకుంటున్నాడు. నువ్వు మారలేదురా అంటాడు పైనుంచి. నువ్వు మారలేదు. ఒకప్పుడు నువ్వు ఇలాగనే ఒకప్పుడు ఇలాగనే నువ్వు కోరుకున్నావు. నీ శత్రువు పడిపోవాలని కోరుకున్నావు, నీ శత్రువుకు హాని కలగాలని ఆలోచించావు. ఈరోజు కూడా అదే జరుగుతుందంటే నువ్వు మారలేదు. చెడుతనం వెళ్ళిపోయింది అనుకుంటున్నావా, కానీ ప్రేమతత్వం, మంచితనం నీలో రాకపోవడం వల్లనే ఇంత ప్రమాదం జరుగుతోంది. మత్తయి సువార్త 12లో 2 గ్రూపుల వారిని మనం చూసాం. మొదటి గ్రూప్లో ఉన్నవారు అనుభవజ్ఞులే పడిపోయారు, పడిపోకూడదన్నాను. రెండో గ్రూప్లో ఫ్రెష్గా వచ్చిన వాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పాను. మనకు అవసరం అంటారా, అవసరం లేదంటారా? ఇవన్నీ అత్యవసరం అండి. అవసరం కూడా కాదు, ఇది అత్యవసరం. ఇక చివరిగా 3వ గ్రూప్లో ఎవరున్నారో చూద్దాం. మత్తయి సువార్త 12:43లో ఈ సందర్భంలో చివరి గ్రూప్ 3వ గ్రూప్లో ఎవరున్నారో చూద్దాం.
చదవండి 43వ వచనం. మత్తయి సువార్త 12:43 చదువుకుంటున్నాం. 3వ గ్రూప్లో ఎవరున్నారో చూడడానికి చదవండి. ఎవరున్నారు ఇందులో? ఇప్పుడు సాక్షాత్తు 3వ గ్రూప్లో అపవిత్రాత్మను పెట్టుకొని చూద్దాం. ఇప్పుడు ఈ 3వ గ్రూప్లో ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు దయ్యమే ఉంది, అపవిత్రాత్మనే ఉన్నాడు ఇక్కడ. ఏంటి అపవిత్రాత్మ? ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన, నెక్స్ట్ ఏముంది, నా ఇంటికి, నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు. ఎవరినంటోంది ఇల్లని? అపవిత్రాత్మ ఎవరినంటోంది ఇల్లని? వదిలి వచ్చిన వాడిని. వదిలి వచ్చింది ఇది ఇంటినా మనిషినా? 43వ వచనంలో మనిషిని వదిలిందా, ఇంటిని వదిలిందా? ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అని 43వ వచనంలో మనుషుని వదిలేసి వెళ్ళిపోయి 44వ వచనంలో ఏమని ఫీలింగ్ ఇస్తుంది, ఏమని బిల్డప్ ఇస్తుంది అపవిత్రాత్మ? ఆ మనుషుని చూసి నా ఇల్లు. దయ్యంగాడి ఇల్లు ఏంటో చెప్పండి. ఇక చెప్పండి సార్, దయ్యంగాడి ఇల్లు ఏంటి? దయ్యంగాడి ఇల్లు ఏంటి? మనిషి కట్టిన ఇల్లా? మనిషి కట్టిన ఇల్లు. దానికెందుకు? దయ్యంగాడికి కావాల్సింది మనిషి కావాలి. దయ్యంగాడికి కావాల్సింది మనం కావాలి, మనం కట్టిన ఇల్లు కాదు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, దయ్యం గురించి మనకి ఎలాంటి కథలు, ఎలాంటి చిత్రాలు, ఎలాంటి పరిస్థితులు మనం విన్నామంటే, ఏ ఊర్లో అయినా పాతబడిన ఇల్లు ఉందనుకోండి, ఇమ్మీడియట్గా దాని గురించి ఇన్ని కథలు వస్తాయి. ఏమని? ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని. కొన్ని ప్రాంతాల్లో ఆ ఇళ్ళని ఏమంటారంటే భూత్ బంగ్లా అంటారు. అంటే భూతాలు తిరిగే బంగ్లా అని. పాతబడిన గోడలంతా మసి మురికి మొత్తం ఈ కలర్లు పోయిన ఇల్లు, పాతబడిన ఇల్లు, కుప్పగులిపోయి ఇల్లు కొన్ని ఉంటాయి. కొన్ని బూజు పట్టిపోయి రాళ్ళు రప్పలు పాములు తిరిగే ఇల్లు ఉంటాయి కొన్ని. వాటి గురించి మనకేం చెప్తారు చెప్పండి? బాబు ఆ ఇంటికి వెళ్ళకండి, ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, ముందే రేపు అమావాస్య, అర్ధరాత్రి అసలు వెళ్ళకండి, మొన్న శబ్దం వచ్చింది అక్కడ. ఇలాంటివన్నీ మనకు దయ్యం గురించి బయట చెబుతుంటే లోకం. యేసుప్రభు చెప్పాడు, దయ్యం వదిలేది ఇంటిని కాదు నాయన, చిట్టి కన్నా. దయ్యం వదిలేది నిన్ను వదులుతుంది, నీ మీదనే కన్నేస్తుంది. నిన్నెప్పుడు వదులుతుంది? నా మాటలు వింటే నీలోంచి దయ్యం పోతుంది, నువ్వు మానేస్తే మళ్ళీ వస్తుంది. ఓవరాల్గా మీకు అర్థం కావాల్సింది, దయ్యంగాడికి మనం కట్టిన ఇల్లులు, బంగళాలు, చార్మినార్లు ఇవన్నీ ఏం అవసరం లేదు. వాడికి ఏం అవసరమో చెప్పండి? వాడికి మనం అవసరం. మీకు అర్థమైందో లేదో? మీరు పెద్ద ఇల్లులో ఉన్నారనుకోండి, ట్రిపుల్ బెడ్రూమ్లో ఉన్న పెద్ద ఇల్లులో పెద్ద బంగ్లాలో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అది మీతో ఉంటుంది, నో డౌట్. మీరు ఆ బంగ్లాన్ని ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్లోకి వచ్చారనుకోండి, ఆ బంగ్లాన్ని అది కూడా ఖాళీ చేస్తుంది. ఎందుకంటే నువ్వు లేని ఇల్లు దానికి వద్దు. అర్థమైందా? ఒకవేళ మీరు వెనక్కి తిరిగి నువ్వెందుకు నాతో వస్తున్నావంటే, నీ ఇల్లు వద్దు, నువ్వే ముద్దు అంటుంది అది. అలాగని ఆ ఇల్లు తీసేసి రేకుల ఇల్లుకి వచ్చేవనుకోండి, అది కూడా ఖాళీ చేసి నీతో వస్తుంది. అది కూడా బాగలేదని మీరు బయటకు వచ్చి గుడిసె వేసుకొని ఉన్నారనుకోండి, అది నీతో పాటు గుడిసెలోనికి వస్తుంది. గుడిసె ఖాళీ చేసి చెట్టు కింద కూర్చున్నారనుకోండి, చెట్టు కిందికైనా అది నీతోనే ఉంటుంది. ఎందుకంటే దానికి నువ్వే కావాలి. వేరెవర్ యు గో నెట్వర్క్ ఫాలోస్. నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను అస్సలు వదలా అంటాడు. మనకి ఎన్ని కథలు చెప్పారో బయట చూడండి. ఇంట్లోనో, బావిలోనో, చింత చెట్టు మీదనో, ఎడ్డిన చెట్టు మీదనో, సమాధుల్లోనో దయ్యాలు తిరుగుతాయన్నారు కదా. బతికున్న మనుషులతోనే దయ్యానికి పని. వాడు ఇక్కడ ఫిక్స్ అయ్యాడు. మనిషిని వదిలి 43వ వచనంలో, 44వ వచనం ఏమని చెబుతున్నాడు? ఏ మేరా ఘర్ హై అంటున్నాడు ఇక్కడ. నా ఇల్లు, నా ఇల్లు. బా, వాడు బయటికి వెళ్ళేసి వస్తే ఇంటి పరిస్థితి ఎలా ఉందట? నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదునని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి ఒంటరిగుంటే బోరు కొడుతుందని వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబొట్టుకుని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును.
అంతే రెండో గ్రూప్లో ఉండేవాడు చెప్పాను, మీరు చెడ్డది వెళ్ళిపోయింది కదా అని ఖాళీ ఉంచారనుకోండి, హృదయాన్ని మంచితో నింపకుండా, మళ్ళీ వాడు వస్తాడు. వచ్చేటప్పుడు మరి 7 దయ్యాలను, 7 అంటే మళ్ళీ 5, 6, 7 అని ఫిక్స్ అయిపోకండి. అంతకంటే భయంకరమైన పరిస్థితిలోనికి నేను నెట్టేస్తాడు. అప్పుడు నీ కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోతుంది. దుష్టతరము జాబితాలో ఉంటే మన పరిస్థితి అలాగనే ఉంటుంది. దయ్యంగాడు ఫిక్స్ అయిపోయాడు, నాకు నువ్వు కావాలి. ఎందుకంటే ఈ శరీరాన్ని తల్లి గర్భంలో దేవుడు కట్టుకొని ఈ శరీరాన్నే తన ఆలయంగా మలుచుకున్నాడు. అది బైబిల్ చెబుతున్న మాట. తెలియని వారి కోసం రెఫరెన్స్లు ఇస్తున్నాను, రాసేసుకోండి. ఫాస్ట్గా తీయగలిగితే తీసి చదవండి. 1 కొరింథీ 6:19 చదువుదాం ఒకసారి, ఎవరైనా స్పీడ్. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి అన్నమాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అంటున్నాడు అక్కడ కదా. ఎవరంట దేవుని ఆలయం? మన దేహం. 3:16, అదే 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని అంటాడు. 2 కొరింథీ 6:18, 2 కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ప్లీజ్. 18, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. వారిలో, దేవుడు ఎవరిలో ఉండాలనుకుంటున్నాడు? మనలో ఉండాలనుకుంటున్నాడు. మనలో ఉండాల్సిన దేవునికి మనము చోటు ఇవ్వక ఖాళీ ఉంచితే దయ్యంగాడు వచ్చి సెటిల్ అయిపోయి ఇది నా ఇల్లు అని అంటాడు. నిజమైన దేవాలయము మన దేహాలైతే నిజమైన దేవాలయము కాస్త దయ్యాలయంగా మారిపోతుంది. జ్ఞాని అయిన సొలొమోను గారు మందిరాన్ని కట్టించన్న మాట, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మీరు నేను కట్టు మందిరం ఏ పాటది, మీ చల్లని చూపు మాత్రం దీనిపైన ఉంచండి అని అంటాడు. దేవుడు అంటున్న మాట, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టించుదురు. దేవుడు, మహిమగల దేవుడు హస్తకృతాలయములలో నివసించడు. ఆయన కట్టుకున్న ఆలయం ఇది. ఈ ఆలయంలో ఆయన ఉండడమే సరైన పద్ధతి, ధర్మం. కానీ ఆయనకు, ఆయన మాటలకు చోటు ఇవ్వకుండా ఏదో మన హృదయాన్ని ఖాళీగా ఉంచితే సాతాను తిష్టవేయక తప్పదు. ఆ తర్వాత మన పరిస్థితి భయంకరంగా మారిపోక తప్పదు. తిరిగి వచ్చిన అపవిత్రాత్మ ఎందుకు వస్తుందని అడిగితే, హృదయంలో దేవునికి చోటు లేదు గనుక. హృదయంలో చోటు లేకపోతే ఏం జరుగుతుంది? రోమపత్రిక 1:28, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించి. దేవుడికి నువ్వు చోటు ఇవ్వనప్పుడు వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తే ఎవడు పట్టేసుకుంటాడు? సాతాను. అది అప్పగించడం అంటే. నువ్వు చోటు ఇవ్వనప్పుడు ఆయన రాడు, నిన్ను వదిలేస్తాడు. దేవుడు నిన్ను వదిలేస్తే వాడు నీ మీద దాడి చేయక తప్పదు. ఒకవేళ మనలో నుంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయిందేమో, ఆల్రెడీ బ్యాప్టిజం అప్పుడు వెళ్ళిపోతే వెళ్ళిన దాన్ని అలాగనే ఉంచండి. తిరిగి రాకుండా మీరు జాగ్రత్త పడండి. వెళ్ళిన అపవిత్రాత్మ తిరిగి మన యొద్దకు, మనలోనికి రాకూడదంటే ఏం చేయాలి? వాక్యం అనే కంచుకోటను మన చుట్టూ వేసుకోవాలి. అంతేనా? వాక్యము మాత్రమే మనల్ని రక్షిస్తుంది. దయ్యం మనతో ఉంటుందంటే వచ్చి మన ప్రాణాలు తీస్తుంది అనుకోకండి. అలా చెప్పలేదు నేను. దయ్యం మనలోనికి వచ్చి మన రక్తం దాగి, ఏమండి రాత్రిపూట్లు వస్తుందని చెప్పట్లేదు. రాత్రి నిద్రపోండి చక్కగా, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే వచ్చినవాడు మన హృదయాన్ని దుర్గుణాలతో నింపి సద్గుణాలు లేకుండా చేసి దేవునికి దూరం చేసి వాడితో పాటు నరకానికి తీసుకొని వెళ్తాడు. అది వాడి టార్గెట్. అది జరగకుండా ఉండాలంటే మన హృదయంలో ఉండవలసిందే దేవుని వాక్యం. కీర్తనాకారుడు అంటాడు, తీయాల్సిన అవసరం లేదు, నేను నీ ఎదుట పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు 119వ కీర్తన 11వ వచనంలో. అందువలన వాక్యానికి చోటిచ్చి వెళ్ళిపోయిన అపవిత్రాత్మ తిరిగి రాకుండా మనం జాగ్రత్త పడదాం. ఇంకా వెళ్ళిపోలేదండి మీరు బాగా చెప్తారు కానీ ఇంకా మాలోనే ఉందంటారా? అలాగైతే అర్జెంట్ పంపించేయండి. వెళ్ళిపోతే కదా తిరిగి రానివద్దనింది. మీరు ఆల్రెడీ లోపల ఉన్నాడు వాడు అంటే అలాగైతే పంపించేయండి. దేంతో పంపగలరు? అగైన్ వాక్యమే. వాక్యంతో మాత్రమే పంపగలరు, వాక్యంతో మాత్రమే ఆపగలరు.
ఆపడమైనా పంపడమైనా ఒక్క వాక్యానికి మాత్రమే శక్తి ఉంది. వాక్యాన్ని ప్రేమించండి, సత్యవాక్యాన్ని హత్తుకోండి, సత్యమందు నడవండి, సత్యము నడిపించే పరలోకానికి చేరండి. వస్తే తిరిగి నేనొస్తాను, నన్ను స్వీకరించండి. అపవిత్రాత్మ తిరిగి వస్తే స్వీకరించకండి. నమస్కారం. థ్యాంక్ యూ. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.